అందరికీ నమస్కారం అండి. శ్రావణి హర్ష స్టోరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమ్మ దొరికింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ఆఫీస్కి ఆలస్యమైపోతూ ఉండడంతో సుహాస్ గబగబా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి రెడీ అయిపోయి తన తండ్రి గదిలోకి టిఫిన్ తీసుకుని వెళ్ళి తనని పలకరించాడు. కానీ చంద్రశేఖర్ గారు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. నాన్న నాన్న అని పిలిచిన కొడుకు పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి చంద్రశేఖర్ గారు నిద్రలోంచి మేల్కొన్నారు. ఆయన వెంటనే లేచారు. నాన్న, కంగారు పడకండి, నేనే సుహాసిని, మీకు టిఫిన్ ఇవ్వడానికని వచ్చాను. సరే, మీరు ఇంకా నిద్రపోతున్నట్టున్నారు కదా, మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయండి. నాకు ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను ఇవాళ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి. నేను ఇప్పుడే బయలుదేరబోతున్నాను అని చెప్పగానే చంద్రశేఖర్ గారు, సరే బాబు, నేను కాసేపాకి టిఫిన్ తింటానులే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంటూ చెప్పారు. వెంటనే సుహాస్ తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్కి బయలుదేరిపోయాడు. చంద్రశేఖర్ గారు కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చునేసరికి కోడలు రమ్య ఆ టిఫిన్ ప్లేట్ని లాక్కొని ఆయనతో గట్టిగా చెప్పింది, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, మీరు బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకురావాల్సిన టైం అవుతోంది. బాత్రూంలో బట్టలన్నీ నానబెట్టున్నాయి. తొందరగా వెళ్ళి ముందు ఈ 2 పనులు పూర్తి చేయకపోతే మీకు ఈరోజు భోజనం కూడా దొరకదు, అర్థమైందా అని చెప్పగానే చంద్రశేఖర్ గారు నిశ్శబ్దంగా లేచి తడి కళ్ళతో కూరగాయలు కొనడానికి సంచి తీసుకొని మార్కెట్కి వెళ్ళారు. కోడలు కరెక్ట్గా లెక్కలేసి డబ్బులు ఇచ్చింది కాబట్టి మార్కెట్లో అన్నీ కొన్న తర్వాత కూడా ఒక్కటి కూడా మిగలదు. అందుకే ఆయన ఎంత ఆకలిగా ఉన్నా సరే మార్కెట్లో కూడా ఏది కొనుక్కొని తినలేరు. మెల్లగా ఆయన మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చి వాటిని కిచెన్లో పెట్టి బాత్రూంలో బట్టలు ఉతికి ఆరబెట్టేసి మధ్యాహ్నం 2 దాటిన తర్వాత ఆయన భోజనం కోసం ఎదురు చూస్తూ తన గదిలోనే కూర్చున్నారు. కానీ అంతసేపైనా సరే రమ్య చంద్రశేఖర్ గారికి తినడానికి ఏమీ పెట్టలేదు. కాసేపు అయ్యాక కోడలు ఉదయం లాక్కెళ్ళిపోయిన టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి అదే ఆయన ముందు పెట్టింది. ఆ ఆకలితో ఉన్న చంద్రశేఖర్ గారు గబగబా నిశ్శబ్దంగా దాన్ని తినేశారు. లేకపోతే కోడలు అది కూడా లాగేసుకొని డస్ట్బిన్లో వేసేస్తుందని ఆయనకి తెలుసు. మరుసటి రోజు ఉదయం హడావిడిగా ఆఫీస్కి బయలుదేరబోతున్న సుహాస్ని చంద్రశేఖర్ గారు అడ్డుకున్నారు. నాన్నా, ఏమైంది, నీకేమైనా కావాలా అంటూ అడగగానే చంద్రశేఖర్ గారు, బాబు సుహాస్, నా చెప్పులు తెగిపోయాయి, కాస్త కొత్తవి తీసుకొస్తావా అంటూ అడగగానే సుహాస్ రమ్యను పిలిచాడు. రమ్య, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి ఇటొచ్చి ఇలా చూడు, మా నాన్న చెప్పులు తెగిపోయాయట. నువ్వు బజార్కి వెళ్ళినప్పుడు కాస్త కొత్తవి తీసుకొస్తావా? నాకు ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయిపోయింది. నేను సాయంత్రం వచ్చేటప్పటికి కూడా లేట్ అయిపోవచ్చు. అప్పటికే షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి అని చెప్పి సుహాస్ గబగబా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. సుహాస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రమ్య మామగారి వైపు తీక్షణంగా చూసింది. పని మీద బయటకు వెళ్ళే వాళ్ళని ఆపకూడదని మీకు తెలియదా? అసలు మీ చెప్పులు ఏమయ్యాయి? మీరు రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా, ఇంక మీకు కొత్త చెప్పులు ఎందుకు కావాలి? పాపం మీ కొడుకు రోజంతా ఆఫీస్లో కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. కానీ ఆ డబ్బులతోనూ మీరేమో మీరు జల్సాలు చేసుకోవాలని చూస్తున్నారు. మీ ఖర్చులు ఒక్కటి కూడా అదుపులో పెట్టుకోరు అంది రమ్య. కోడలి నోటి నుంచి వస్తున్న ఆ చేదు మాటలు విని చిన్న పిల్లాళ్ళ మౌనంగా ఉండిపోయారు చంద్రశేఖర్ గారు. ఇంత గొడవ చేసిన తర్వాత కూడా కోడలు రమ్య చంద్రశేఖర్ గారికి కొత్త చెప్పులు కొనిపెట్టనే లేదు. సుహాస్ మాత్రం తన భార్య తన తండ్రిని చాలా బాగా చూసుకుంటుందని, తన భార్యపై చాలా నమ్మకం ఉండడం వల్ల
తను ఆ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించలేదు. ఎందుకంటే సుహాస్ ఇంట్లో ఉన్నంతసేపు రమ్య తన మామగారితో చాలా గౌరవంగా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉండేది. ఉదయం లేచి హడావిడిగా తన మామగారి కోసమే అని చెప్పి టీలు టిఫిన్లు అన్నీ రెడీ చేసేసేది. సుహాస్ ఇంటి బాధ్యత మొత్తాన్ని తన భార్యకే అప్పగించేసేశాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా సుహాస్తో, మీ నాన్నతో మీరు ఈ మధ్య టైమే స్పెండ్ చేయడం లేదు, 10 నిమిషాలైనా వెళ్ళి ఆయన దగ్గర కూర్చోండి, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు అని కూడా రమ్య చెబుతూ ఉండేది. అందుకే సుహాస్కి రమ్య మీద చాలా ఇష్టం, ఇంకా గౌరవం పెరిగాయి. సుహాస్ ఇంటికి రావడానికంటే ముందుగానే చంద్రశేఖర్ గారికి ఉదయం మిగిలిన భోజనం పెట్టేసి తన గదిలోకి పంపించేసేది రమ్య. సుహాస్ ఇంటికి వచ్చాక తన తండ్రితో, నాన్న నువ్వు భోజనం చేశావా అంటూ అని అడిగినప్పుడు, రూప, మామయ్య గారి వయసు పెరుగుతుంది కదండి, లేటుగా తింటే ఆయనకు అరగదు, అందుకే లేటుగా భోజనం చేస్తే సరిగ్గా నిద్ర పట్టదు అని కూడా తొందరగానే భోజనం పెట్టేస్తున్నాను, ఆ తర్వాత మందులు కూడా వేసుకోవాలి కదా అంటూ చెప్పేది రమ్య. భార్య చెప్పే తీయని మాటల వెనకాల దాగి ఉండే ఉద్దేశం సుహాస్కి అర్థం కాలేదు. ఒకరోజు ఆఫీస్లో సుహాస్ బాస్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో సుహాస్ తొందరగా ఇంటికి వచ్చేశాడు. ఈరోజు నాన్నని రమ్యని సర్ప్రైజ్ చేద్దాం, ఈరోజు నేను వాళ్ళని ఎక్కడికో అక్కడికి తీసుకెళతాను అని చెప్పి కనీసం రమ్యకి ఫోన్ కూడా చేయకుండా సడన్గా ఇంటికి వచ్చేసరికి ఇంట్లోకి అడుగు పెట్టకముందే రమ్య పెద్ద పెద్ద అరుపులు విని సుహాస్ అడుగులు మాత్రం అక్కడే గుమ్మం బయట ఆగిపోయాయి. రమ్య పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంది, మీకేం వినిపించడం లేదా, నేను మీకు ఏది పెడితే అది గబగబా తినేసేయండి, నేను మీతో రోజంతా పని చేయిస్తున్నానని మీ కొడుకుతో కనుక చెప్పారు అంటే జాగ్రత్త, మీ కొడుకు ముందు మీరు డ్రామాలు వేయాల్సిన పని లేదు, కొన్నిసార్లు అన్నం పలుకులుగా ఉందని, కొన్నిసార్లు కూరల్లో స్పైస్ ఎక్కువగా ఉందని మీరు కంప్లైంట్లు చేస్తూ ఉంటున్నారు, ఇదేమీ హోటల్ కాదు, ఇది నా ఇల్లు, నా వంటల్లో వంకలు పెడితే రేపటి నుంచి కనీసం ఇది కూడా మీకు దొరకదు అంటూ అరుస్తోంది రమ్య. భార్య మాటలు వింటున్న సుహాస్కి విపరీతమైన కోపం వచ్చింది. అయినా సరే ఆ సమయంలో తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని కిటికీ దగ్గరకొచ్చి లోపలికి చూసేసరికి చంద్రశేఖర్ గారి ప్లేట్లో నిన్న చేసిన ఎండిపోయిన చపాతీలున్నాయి. పక్క గిన్నెలో 2-3 రోజుల క్రితంది కూర ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఇచ్చినట్టుగా ఉంది. చంద్రశేఖర్ గారి కళ్ళల్లోంచి పదే పదే నీళ్లు కారుతున్నాయి. కూరలో చాలా కారం ఎక్కువైనట్టుంది. పదే పదే ఆయన మంచినీళ్లు తాగుతున్నారు. సుహాస్ తనని తాను కంట్రోల్ చేసుకొని ఇంటి లోపలికి వచ్చాడు. అప్పుడే చంద్రశేఖర్ గారు తాను తిన్న ప్లేట్ తీసుకొని వంటగదిలోకి వెళ్ళి తన ప్లేట్తో పాటు అక్కడ షింక్లో ఉన్న మిగిలిన పాత్రలన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు. అకస్మాత్తుగా సుహాస్ని అక్కడ చూడగానే రమ్య ఆశ్చర్యపోయింది. ఏమిటండి, మీరు ఈరోజు ఇంత తొందరగా ఇంటికి వచ్చేసారేమిటి అనగానే, నాకు ఆఫీసులో వర్క్ అయిపోయింది, బాస్ కూడా ఫంక్షన్కి వెళ్ళారు, అందుకే నేను తొందరగా వచ్చేసాను, నాకు చాలా ఆకలిగా ఉంది, తొందరగా భోజనం వడ్డించు, నాన్న నువ్వు భోజనం చేశావా అంటూ తండ్రి వైపు చూస్తూ అడిగాడు సుహాస్. చంద్రశేఖర్ గారు నోరే తెరవలేదు ఆ మాటకి. కాసేపటి క్రితమే కోడలరిచిన అరుపులకి ఆయన చాలా మనస్తాపానికి గురయ్యారు. ఆయన ఏమీ మాట్లాడకముందే రమ్య మాట్లాడుతూ, అవునండి, మామయ్య గారు ఇప్పుడే తిన్నారు, నేను ఆయన కోసం పాలు కాస్తున్నాను, మామయ్య గారు మీరు మీ రూమ్లోకి వెళ్ళండి, నేను కాసేపు ఆగి పాలు తీసుకొస్తాను అంటూ రమ్య సుహాస్ని చూస్తూ, మీరు చేతులు కడుక్కొని కూర్చోండి, నేను మీకోసం భోజనం రెడీ చేస్తున్నాను, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ రమ్య గబగబా సుహాస్ ప్లేట్లో భోజనం వడ్డించింది. రమ్య సుహాస్ ప్లేట్ని 2-3 రకాల కూరలు, సలాడ్స్, ఒక రోటి పచ్చడి, వేడివేడి అన్నంతో సిద్ధం చేసింది. సుహాస్ తన ప్లేట్లో వేడివేడి అన్నం తినడం ప్రారంభించినప్పుడు రమ్య సుహాస్ పక్కనే కూర్చుంది. వెంటనే సుహాస్, నా ప్లేట్లో ఎందుకని ఇన్ని రకాల భోజనం పెట్టావు, కానీ మా నాన్న ప్లేట్లో ఇవేవీ లేవు, ఎండిపోయిన చపాతీలు మాత్రమే ఉన్నాయి, నేను రావడానికంటే ముందే నువ్వు ఎంతో ప్రేమతో మా నాన్నకి భోజనం పెట్టిన భోజనం ప్లేట్ని నేను చూసేశాను, మా నాన్న ఈరోజు ఎలాంటి భోజనం తింటున్నారో నా కళ్ళారా నేను చూశాను అన్నాడు సుహాస్.
భర్త మాటలు విని రమ్య పరిస్థితి కత్తివేటుకు నెత్తురు చుక్క రానట్టుగా అయిపోయి రమ్య ముఖమంతా తెల్లగా పారిపోయింది. రమ్య వెంటనే తడబడడం మొదలుపెట్టింది. సుహాస్ ఎర్రటి కళ్ళతో రమ్య వైపు చూస్తూ ఉన్నాడు. వెంటనే సుహాస్ రమ్య చెంప మీద లాగి పెట్టి చెంప దెబ్బ కొట్టాడు. మా నాన్నగారిని ఇలా ఇబ్బంది పెడుతూ పనులు చేయించడానికి నీకెంత ధైర్యం? మా నాన్న విషయంలో నేను అస్సలు నిన్ను అనుమానించాలని కూడా అనుకోలేదు. నువ్వు అంత బాగా నటించావు నా దగ్గర. ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ రోజు తర్వాత నీ వల్ల మా నాన్న గనక బాధపడితే నేను అస్సలు ఒప్పుకోను. నిన్ను ఎంత నమ్మాను నేను. నువ్వు మా నాన్నని ఇలా ట్రీట్ చేస్తావా? ఈరోజు నేను ఏమై ఉన్నానో అది మా నాన్న వల్లే. ఈ రోజు నుంచి మా నాన్నగారు నాతో మాత్రమే భోజనం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నిజానికి తప్పంతా నాదే. నాన్నకి కొంచెం కూడా నేను టైం ఇవ్వలేకపోయాను. నువ్వు ఏది చెబితే అదే నమ్మాను అని మాట్లాడుతూ ఉండగానే రమ్య భయంతో వణికిపోయింది. ఎందుకంటే ఈరోజు ఇన్నాళ్ళు దాచుకున్న తన అసలు స్వరూపం తన భర్త ముందు కనిపించేసింది. వెంటనే సుహాస్ తండ్రి గదిలోకి వెళ్ళాడు. చంద్రశేఖర్ గారి చేతుల్ని తన చేతిలోకి తీసుకొని, నాన్న, ఇన్ని రోజులు నేను మీ బాధని అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించండి నాన్న. కానీ ఈ రోజు తర్వాత నేను మీకు ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటాను. మీకు ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా నాతో చెప్పడానికి మీరు అస్సలు సంకోచించొద్దు. ఈ రోజు నుంచి మీరు నాతో మాత్రమే కలిసి భోజనం చేయాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సుహాస్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చంద్రశేఖర్ గారు కూడా తడి కళ్ళతో కొడుకు తలపై ప్రేమగా నిమిరారు. సుహాస్ వెంటనే తండ్రి కన్నీళ్లని తుడుస్తూ, ఊరుకోండి నాన్న, ఏడవకండి. నేను మీ కళ్ళల్లో ఎప్పుడూ నీళ్లు రానివ్వనని అమ్మకి ప్రామిస్ చేశాను. కానీ నేను నా మాటని నిలబెట్టుకోలేకపోయాను. మీకింట్లో ఎలాంటి కష్టాలు కలుగుతున్నాయో నేను గమనించుకోలేకపోయాను అంటూ సుహాస్ వెక్కి వెక్కి ఏడ్చాడు. చంద్రశేఖర్ గారు వెంటనే కొడుకుని కౌగిలించుకున్నారు. లేదు బాబు, ఈ విషయంలో నీ తప్పేమీ లేదు. తల్లిదండ్రుల్ని వదిలించుకోవడానికి, తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి విసిరేసే పిల్లలున్న ఈ రోజుల్లో నీలాంటి కొడుకుని నాకిచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎల్లప్పటికీ కృతజ్ఞతనై ఉన్నాను. నేను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాను. నీలాంటి బిడ్డను కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా కోసం ఎవరైనా ప్రాణం ఇస్తారు అంటే, ఎవరైనా నన్ను ప్రాణంలా ప్రేమిస్తారు అంటే అది నా కొడుకు మాత్రమే. నా వృద్ధాప్యంలో నీలాంటి కొడుకు ప్రేమ, సాంగత్యం పొందడం నా అదృష్టం. కొడుకుతో కలిసి సంతోషంగా గడిపే, భోగభాగ్యాలు అనుభవించే సమయం రాగానే మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు నా కష్టంలో తోడుగా ఉంది. ఇప్పుడు సుఖపడే సమయంలో ఆ భగవంతుడు ఆమెను తీసుకెళ్ళిపోయాడు. పాపం లక్ష్మి నన్ను పెళ్లి చేసుకొని నాతో కలిసి నా ఉమ్మడి కుటుంబంలోకి వచ్చింది అని కొడుకుతో చెబుతూనే చంద్రశేఖర్ గారు గత జ్ఞాపకాల్లోకి జారిపోయారు. పెళ్లికి ముందు తన తల్లిదండ్రులకి తన ఒక్కతే కూతురు. ఆ ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగింది. చంద్రశేఖర్ గారిని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆ ఇంటి బాధ్యతలన్నీ లక్ష్మిగారి భుజాల మీదే పడ్డాయి. ఆ అత్తగారు తన మీద పెత్తనం చేస్తూ ఇంటి పనులన్నీ తనతోనే చేయించేది. 25 మంది కుటుంబ సభ్యులున్న ఆ కుటుంబంలో ఎన్ని కఠినమైన నియమాలుండేవో. మండు వేసవిలో కూడా మిట్ట మధ్యాహ్నం వరకు పాపం లక్ష్మిగారు వంటగదిలో వంట పనితో బిజీగానే ఉండేవారు. రోజంతా ఇంటెడు చాకరీ చేస్తూ చాలా అలసిపోయేవారు. ఉదయం 4 గంటలకు లేచిన లక్ష్మిగారు రాత్రి 11 అయినా సరే ఇంటి పని ముగిసేదే కాదు. కనీసం మధ్యాహ్నం నడుము వాల్చడానికి కూడా సమయం ఉండేది కాదు. ఇవన్నీ చూస్తూ కూడా చంద్రశేఖర్ గారు భార్య కోసం ఏమీ చేయలేకపోయేవారు. ఎందుకంటే తన వ్యాపారం పనుల్లో చిక్కుకుపోయారు. ఆయన తన పనులకే పరిమితమైపోయారు. చంద్రశేఖర్ గారి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు, భార్యలు వచ్చాక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తమదైన రీతిలో స్వేచ్ఛగా జీవించడం మొదలుపెట్టారు. కానీ లక్ష్మిగారి జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అంతకు ముందు వరకు లక్ష్మిగారు తన ఇబ్బందులన్నింటినీ తన భర్తతో చెబుతూనే ఉండేవారు.
కాలం గడుస్తూ ఉండగా లక్ష్మి గారు ఆ ఇంటి పనులు, వంట పనులు, ఇంటి బాధ్యతలు అన్నీ తన విధిగా అంగీకరించి చంద్రశేఖర్ గారితో ఏదైనా బాధ కలిగినా చెప్పడం కూడా మానేశారు. కానీ ఆవిడ మాత్రం భర్త ప్రేమ కోసం పగలు రాత్రి ప్రయాసపడేది. కానీ చంద్రశేఖర్ గారికి ఆవిడ బాధ అర్థమయ్యేదే కాదు. అదే సమయంలో లక్ష్మి గారి తండ్రి చనిపోవడంతో తన తల్లి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కానీ లక్ష్మి గారు ఎంత కోరుకున్నప్పటికీ తన తల్లికి అండగా నిలబడలేకపోయింది. తన తల్లి ఒంటరిగా అయిపోవడంతో తన తల్లిని తనతో పాటు తీసుకొచ్చుకోవాలని అత్తగారింట్లో అనుమతి కోసం అత్తగారిని అడిగింది. అప్పుడు చంద్రశేఖర్ గారు వాళ్ళ అమ్మ లక్ష్మి గారిని చాలా మందలించింది. నీకు కొంచెమైనా బుద్ధుండాలి. ఎక్కడైనా సరే కూతురు తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుంటుందా? ఏ తల్లిదండ్రులు కూడా కూతురింటి నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగాలి అని అనుకోరు. కానీ మీ అమ్మకి కొంచెం కూడా సిగ్గు లేదు. కూతురు అల్లుడితో సేవలు చేయించుకోవాలి అని అనుకుంటుంది అంటూ అత్తగారు మాట్లాడుతూ ఉన్నప్పుడు లక్ష్మి గారు చాలా ఆశతో చంద్రశేఖర్ గారి వైపు చూశారు. ఆయన ఏమైనా సపోర్ట్ చేస్తారేమో అని. కానీ చంద్రశేఖర్ గారి తల్లి చంద్రశేఖర్ గారిని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. ఎంత ప్రయత్నించినా సరే చంద్రశేఖర్ గారు తన భార్య కోసం ఏమీ చేయలేకపోయారు. లక్ష్మి గారు మౌనంగా తన గదిలోకొచ్చేసి రెక్కలు తెగిన పక్షిలాగా మౌనంగా ఉండిపోయింది. చంద్రశేఖర్ గారు ఆవిడ మీద జాలి పడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తన కోసమే జీవిస్తున్న తన జీవిత భాగస్వామి కోసం ఏమీ చేయలేనప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఆ రోజే చంద్రశేఖర్ గారికి అర్థమైంది. లక్ష్మి గారి తల్లి రోజు రోజుకు భర్త పోయిన దిగులుతో ఒంటరితనంతో మెల్లమెల్లగా ఆవిడ కూడా క్షీణించిపోసాగారు. కొద్ది రోజుల్లోనే లక్ష్మి గారి తల్లి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లక్ష్మి గారు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన దుఃఖంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆ రోజు చంద్రశేఖర్ గారు లక్ష్మి గారిని పరిశీలనగా చూశారు. నీరసమైన ముఖం, నీళ్లతో నిండిపోయిన కళ్ళు, ముఖం నిండా కన్నీటి జాడలు. తన చెయ్యి పట్టుకొని ఎంతో ఆనందంగా ఇంట్లోకి వచ్చిన లక్ష్మి తిను కాదు అని అనిపించింది ఆయనకి. మనోహరమైన చిరునవ్వుతో ఎంతో ఉల్లాసంగా అందమైన ఆకర్షణీయమైన ముఖంతో చెరగని చిరునవ్వుతో ఉండే లక్ష్మిని అలా చూసి చంద్రశేఖర్ గారికి చాలా బాధ కలిగింది. ఆ తరువాత చంద్రశేఖర్ గారు ఆవిడని అర్థం చేసుకొని ఆవిడని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నించారు. కానీ లోపల లోపల ఆవిడ మనసంతా విరిగిపోయింది. కొన్నాళ్ల తర్వాత చంద్రశేఖర్ గారి తల్లిదండ్రులు కూడా మరణించారు. ఇప్పుడు ఆ ఇంట్లో లక్ష్మి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరే మిగిలిపోయారు. ఎందుకంటే అప్పటికే సుహాస్ కూడా పెద్ద ఉద్యోగం సంపాదించి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో పాటు సిటీకి షిఫ్ట్ అయిపోయాడు. కాబట్టి కొడుకు కూడా దూరం అవ్వడంతో లక్ష్మి గారి మనసు చాలా బాధపడింది. ఆమె రోజు రోజుకి బలహీనంగా అవ్వడం ప్రారంభించింది. అప్పుడు చంద్రశేఖర్ గారు లక్ష్మి గారితో, లక్ష్మి, ఇప్పుడు ఈ ఇంట్లో మనమిద్దరమే, కావలసినంత స్వేచ్ఛ, స్వతంత్రం, నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నువ్వు ఇప్పుడు ఎలా కోరుకుంటే అలా జీవించు అని చెప్పగానే లక్ష్మి గారు నా కోరికలు, కలలు, నా జీవితంలో విలువైన సంవత్సరాలు అన్నీ నాశనమైపోయాయి. ఇప్పుడు ఇంకా నాకంటూ కోరికలు ఏముంటాయి అంటూ సమాధానం చెప్పారు. నేను ఎప్పటినుంచో రాజీ పడడం నేర్చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక కోరికలు ఏవీ లేవు. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అంగరంగ వైభవంగా పెళ్లి చేశాను. కొడుకు, కోడలు నా కళ్ళ ముందుంటే చాలు అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా ఉద్యోగం నిమిత్తం సిటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడని నా సంతోషాన్ని వెతుక్కోవాలి? నా జీవితం అంతా రాజీ పడుతూనే గడిపేశాను. ఇక మిగిలిన జీవితం కూడా రాజీ పడుతూనే గడపాల్సి వస్తుందేమో అన్నారు లక్ష్మి గారు. ఆ తర్వాత లక్ష్మి గారు రోజు రోజుకి చాలా బలహీనంగా కనిపించడం మొదలుపెట్టారు. ఆసుపత్రికి వెళదామని చంద్రశేఖర్ గారు ఎంత అడిగినా కూడా లక్ష్మి గారు మాత్రం ఒప్పుకునేవాళ్లే కాదు. ఒకరోజు అకస్మాత్తుగా ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. చంద్రశేఖర్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు టెస్టులన్నీ చేసిన డాక్టరు ఆవిడకి క్యాన్సర్ అని, అది కూడా చివరి స్టేజీలో ఉందని తేల్చి చెప్పారు. లక్ష్మి గారు మాత్రం మౌనంగానే ఉన్నారు.
కానీ చంద్రశేఖర్ గారికి మాత్రం ప్రపంచం మొత్తం తలకిందులైపోయినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు ఆయనకి ఇంట్లో ఏ బాధ్యత తెలియదు. చంద్రశేఖర్ గారు ఒక్కసారిగా ఆ విషయం విని చాలా బాధపడ్డారు. తన భార్యను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లక్ష్మి గారు చంద్రశేఖర్ గారిని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ లక్ష్మి గారు చనిపోయే ముందు చంద్రశేఖర్ గారిని జాగ్రత్తగా చూసుకోమని, ఎలాంటి కష్టము కలగనివ్వొద్దని తన కొడుకు దగ్గర వాగ్దానం తీసుకున్నారు. లక్ష్మి గారు చనిపోయిన తర్వాత చంద్రశేఖర్ గారు లోపలే కృంగిపోయారు. తన భార్య మరణానికి తానే కారణమని ఆయన తనని తానే నిందించుకోవడం మొదలుపెట్టారు. సిటీకి వెళ్ళి కొడుకుతో ఉండడానికి కూడా ఆయన నిరాకరించారు. లక్ష్మి గారి జ్ఞాపకాలతో ఆ ఊర్లోనే ఆ ఇంట్లోనే గడపాలని నిర్ణయించుకున్నారు. అక్కడే ఆవిడ జ్ఞాపకాలతో బ్రతకడం కూడా మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల క్రితం ఆయన ఒంటరితనంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో కొడుకు పదే పదే బలవంతం చేయడంతో సిటీకి రాక తప్పలేదు. ఆయన గత జ్ఞాపకాల్లో ఉండగానే కొడుకు మాటలకి ఒక్కసారిగా ఆయన జ్ఞాపకాలన్నీ చెదిరిపోయాయి. అప్పుడు సుహాస్ చంద్రశేఖర్ గారితో, నాన్న, నాకంతా అర్థమైంది. నేను ఆఫీస్కి వెళ్లే ముందే నేను నీకు టీ ఇంకా టిఫిన్ ఇస్తాను. ఈ ఇంట్లో మీకు ప్రతి విషయంలోనూ హక్కుంది. మీకేం కావాలన్నా ఏదైనా డిమాండ్ చేసి తీసుకోండి. మీకు ఈ ఇంట్లో ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. మీరు ఇంక నుంచి ఎలాంటి ఇబ్బంది పడొద్దు అన్నాడు సుహాస్. కానీ చంద్రశేఖర్ గారికి పదే పదే కోడల మాటలే గుర్తుకొస్తున్నాయి. రమ్య చంద్రశేఖర్ గారితో, మీరు నన్ను ఏదైనా డిమాండ్ చేసి అడిగితే నేను చేతులు కట్టుకొని మీకు సేవ చేస్తాను అని అనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, మీ అబ్బాయి ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత మీకు భోజనం ఎవరు పెడతారు? మీకు టైంకి భోజనం కావాలంటే మీరు నేను చెప్పినట్టే వినాలి. ఈ వయసులో ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే కాస్త తక్కువగా తినాలి. కానీ పగలనక రాత్రనక ఏదో ఒకటి కావాలని మీరు అడుగుతూనే ఉంటున్నారు. మీ నోరు అసలు అలసిపోదా? ఈరోజు నేను మీకు మూడోసారి టీ ఇస్తున్నాను. దీని తర్వాత మీరు కనుక నన్ను టీ అడిగితే నేను ఇక అస్సలు ఇవ్వను. జాగ్రత్త. మీరేమనుకుంటున్నారు, నేను రోజంతా వంటగదిలో పని చేస్తూనే ఉంటానా? మీరేమో కూర్చుని ఆర్డర్లు వేస్తారు. నేను కూడా మనిషినే కదా, నేను కూడా అలసిపోనా? రోజంతా కూర్చొని మీరు ఆర్డర్లు వేస్తున్నారు. ఇంకోసారి టీ కోసం కనుక నన్ను పిలిస్తే నేను అస్సలు ఊరుకోను. మీ కొడుకేమో శ్రవణ కుమారుల్లాగా తల్లిదండ్రుల మీద ఆయనకే ప్రేమ ఉందని చూపించుకోవాలని మిమ్మల్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టేశాడు. ఆయనకేం చక్కగా ఆఫీస్కు వెళ్ళిపోతారు. మిమ్మల్ని భరించాల్సింది నేనే కదా అంటూ రమ్య చంద్రశేఖర్ గారితో అంది. వెంటనే చంద్రశేఖర్ గారు, రమ్య, నువ్వు చాలా మంచి విషయాలు చెప్పావు. ఈ వృద్ధాప్యంలో తక్కువే తినాలి, కానీ తినేది తక్కువే అయినా అది పౌష్టికాహారమే అయి ఉండాలి. నువ్వు నాకు తినడానికి ఏమిస్తున్నావో ఒక్కసారి చూసుకో. నేను ఆల్మోస్ట్ రోజంతా ఆకలితోనే ఉంటున్నాను. కనీసం నాకు తినడానికి బ్రెడ్ పాలు అయినా ఇవ్వు. బ్రేక్ఫాస్ట్గా కనీసం నాకు కాస్త బలమైనా వస్తుంది. నేను ముసలివాడిని అయ్యాను కదా, ఉదయం టిఫిన్ చేయకపోతే నా ఆరోగ్యం అంతా పాడైపోతుంది. ఈ వయసు వచ్చాక పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోతాము. చిన్నపిల్లల్లాగా ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుంది. కానీ ఉదయం రాత్రి మిగిలిపోయిన ఎండిపోయిన చపాతీలని నేను తినలేకపోతున్నాను. అందుకే నాకు కాస్త పాలు బ్రెడ్ ఇస్తే 12 వరకైనా నాకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. నాకు షుగర్ ఉంది కదా, మళ్ళీ మళ్ళీ ఆకలిగా అనిపిస్తుంది. నేను నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాను? వృద్ధాప్యంలో కొడుకు కోడలే కదా తల్లిదండ్రులకి ఆసరా అవుతారు. నా లోకంలో నువ్వు సుహాస్ తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నారాయన. ఈ మాటలు చెప్పేటప్పుడు చంద్రశేఖర్ గారి మనసంతా ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రమ్య మెల్లగా, ఓ మై గాడ్, పాలు బ్రెడ్ కావాలా మీకు? పాల రేట్లు ఎంత పెరిగిపోయాయో తెలుసా మీకు? టీ చేయడానికి నేను కొలిచి పాలు వాడతాను, కానీ మీరు మాత్రం బ్రెడ్ పాల గురించి మాట్లాడుతున్నారా? సరే సరే, నేను దాని గురించి ఆలోచిస్తానులే, కానీ మీ మొహం అంత దరిద్రంగా పెట్టకండి అని చెప్పగానే చంద్రశేఖర్ గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు.
కానీ రోజు రోజుకి రమ్య ఆయనతో కోపంగానే మాట్లాడడం ప్రారంభించింది. నేను ఒక తండ్రికి కొడుకుకి సేవలు చేయాలా అని నాకు అనిపిస్తోంది. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఆర్డర్లు వేస్తూ ఉంటారు. నేను పని మనిషిలాగా ఆదేశాలను పాటిస్తాను. ఈ ముసలాయన నన్ను మాటి మాటికి విసిరేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆకలి ఆకలి అని నన్ను చాపు కొడుతున్నారు. ఈరోజు ఏం జరిగినా సరే అసలు ఆయన పట్టించుకోను అనుకుంటూ ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. అప్పుడే రమ్య వాళ్ళ అమ్మ ఈశ్వరి గారు ఫోన్ చేశారు. ఆవిడ రమ్యతో, అమ్మ రమ్య, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా, అయినా నీకేంటి, ఆ ఇంటికి నువ్వే మహారాణివి కదా అనగానే రమ్య కోపంగా, అమ్మా, నువ్వు నా క్షేమం గురించి అడుగు చాలు, నా గాయాల మీద కారం చల్లొద్దు అంటూ నేను పగలు రాత్రి మా మామగారి పనిలోనే బిజీగా ఉంటున్నాను. ఒక్క క్షణం కూడా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. నా ఆనందాన్ని ఎవరో హరించి వేసినట్టుగా అనిపిస్తుంది. ఆయన అలవాటుగా రోజుకు 5 సార్లు టీ తాగుతారు. స్నాక్స్, బిస్కెట్లు లేదంటే పకోడీలు చేయమని అడుగుతారు. ఆయన అభ్యర్థనలకి అంతే లేదు. ఆయనని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. నాకు అలాంటి మామగారు వద్దమ్మా అనగానే ఈశ్వరి గారు, అమ్మ రమ్య, వయసులో ఉన్నప్పుడు ఎవ్వరికైనా తినడానికి అసలు టైమే ఉండదు. పిల్లలు, బాధ్యతలు, ఇల్లు, సంసారం వీటితోనే గడిచిపోతుంది. అందుకే ఆ వయసులో మనిషికి ఆకలి తక్కువగా ఉంటుంది. బాధ్యతల బరువులు మోయడంలోనే తెలియకుండా ముసలాళ్ళమైపోతాము. వృద్ధాప్యం వచ్చినాక బాధ్యతలన్నీ తీరాక కాస్త మనిషికి ఆకలి పెరుగుతుంది. అన్నింటి మీద ఆశ కలుగుతుంది. ఈ వయసులో అందరూ అలాగే తింటారు అని చెప్తున్నారు. పక్క గదిలో కోడలి గొంతు విని చంద్రశేఖర్ గారు చెల్లించిపోయారు. ఆయనని హేళన చేస్తూ రమ్య మాట్లాడుతూ ఉండడంతో ఆయనకి చాలా బాధ కలిగింది. ఆ బాధతో ఆయనకు కన్నీళ్ళు కూడా వచ్చాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ తమ గదిలోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా పడుకున్నారు. కోడలు బిజీగా ఉండడం చూసి చంద్రశేఖర్ గారు మాటి మాటికి రమ్యకి పని చెప్పకుండా తనే స్వయంగా వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకునేవారు. కోడలికి ఇంకా ఇంకా పని పెంచడం ఇష్టం లేక తన బట్టలన్నింటినీ తనే స్వయంగా ఉతుక్కునేవారు. ఎక్కువసార్లు టీ అడిగితే కోడలకు కోపం వస్తుందేమోనని 2 సార్లు మాత్రమే టీ అడిగేవాళ్ళు. అయినా సరే కోడలు తన తల్లితో ఇలా అబద్ధాలు చెప్పడం ఆయన హృదయంలో గుచ్చుకుంటూ ఉంది. ఇంతకుముందు ఎవరూ లేకపోయినా ఒంటరిగా అయినా సరే ఊర్లో ఆయన సొంత ఇంట్లో హాయిగా జీవిస్తూ ఉన్నారు. కానీ తండ్రి ఒంటరిగా ఉండడం భరించలేక సుహాస్ ఆయన ట్రీట్మెంట్కి రమ్మని పదే పదే ప్రాధేయపడ్డాడు. ఊర్లో ఒంటరిగా ఉంటూ ఆ ఇంట్లో ఆయనకేదైనా జరిగితే సుహాస్ తట్టుకోలేడు. అంతేకాకుండా చనిపోయిన తన తల్లికి ఏమని సమాధానం చెబుతాడు? తన చిన్నతనంలో తన ప్రతి కోరికను తీర్చే పనిలో తన తండ్రి అలసిపోయాడు. అయినా సరే సుహాస్ కోరినది ఎంత కష్టమైందైనా సరే చంద్రశేఖర్ గారు నవ్వుతూ ఆ కోరికను తీర్చేవారు. అలాంటప్పుడు తన తండ్రిని ఈ వయసులో ఒంటరిగా ఎలా వదిలేస్తాడు? అందుకే తను చాలా కష్టపడి తండ్రిని ఒప్పించి సుహాస్ తన తండ్రిని తనతో పాటు తన ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడు. ఆ తర్వాత రోజు రమ్య టీ ఇంకా బిస్కెట్లు తీసుకొచ్చి మామగారు ముందుంచింది. లోకంలోని మంచితనం అంతా నా భర్తలోనే ఉంది. ఆయన మాత్రమే ఎందుకు ఇలా ఉన్నారు? వేరే వాళ్ళ భర్తల్ని చూస్తే వాళ్ళు తమ భార్యల మాటలనే వింటున్నారు. కానీ ఈయన మాత్రం నా మాట విననే వినరు. పొద్దస్తమానం నాన్న 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 అంటూ ఆయన చుట్టే తిరుగుతూ ఉంటారు. ఈ ముసలాయన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. ఈయనేమో ఈయన లేనప్పుడు మేమిద్దరం ఎంత సరదాగా ఉండేవాళ్ళమే. ఇప్పుడు మాత్రం ఆయనకు టీలు ఇస్తూ స్నాక్స్ ఇస్తూ కావలసినవన్నీ వండి పెడుతూ నా జీవితం అంతా ఒక సేవకురాల్లాగా మారిపోయింది అనుకుంటూ, రమ్య, మామయ్య గారు, కిచెన్లో బిస్కెట్లు ఉన్నాయి, మీకు ఏవి కావాలంటే అవి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోండి, మాటి మాటికి నన్ను పిలిచి ఇబ్బంది పెట్టకండి. వృద్ధులందరూ వృద్ధాప్యంలో తమ పిల్లల్ని ఇలాగే ఇబ్బంది పెడతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటూ గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రమ్య. కోడలి మాటలకి చంద్రశేఖర్ గారికి చాలా అవమానంగా అనిపించింది. ఆయన మౌనంగా టీ తాగి ఆకలి మంటలు ఆర్పుకోవడానికి ఆ బిస్కెట్లను కూడా తినేసి వాకింగ్ కోసం బయటకు వెళ్ళిపోయారు.
పక్కనే ఉన్న పార్కులో దాదాపు చాలాసేపు కూర్చున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కొడుకు ఉదయం ఆఫీస్కు వెళుతూ ఇచ్చి వెళ్ళాడు. ఆ డబ్బులతో చంద్రశేఖర్ గారు మార్కెట్లోకి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్, కూరగాయలు, ఇంకా బాదం హల్వా కూడా తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి సుహాస్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. తండ్రి తీసుకొచ్చిన ఫ్రూట్స్ని, స్వీట్స్ని చూసి, నాన్న, ఈరోజు మీరు మార్కెట్ నుంచి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు అంటూ స్వీట్ బాక్స్ని ఓపెన్ చేసి తను ఒక స్వీట్ తింటూ, నాన్న, ఇదిగో నువ్వు కూడా తిను, మీకు ఈ బాదం హల్వా అంటే చాలా ఇష్టం కదా అంటూ తండ్రికి కూడా తినిపించాడు. తండ్రి కొడుకుల మధ్య ఆ ప్రేమను చూసి రమ్య ఒళ్ళంతా పాములు, జెర్రులు పాకుతున్నట్టుగా అనిపించింది. ఈరోజు ఏమైందో ఈయనకి, సరుకులు కూడా తీసుకొచ్చారే మార్కెట్ నుంచి అనుకుంటూ, ఏది ఏమైనా సరే నా పనులు మాత్రం నాకు తప్పవు కదా అంటూ వంట పనిలో బిజీ అయిపోయింది రమ్య. అప్పుడప్పుడు చంద్రశేఖర్ గారు సుహాస్తో, బాబు సుహాస్, నా కోడలు కాకుండా కూతురుండుంటే నాకు చాలా బాగుండేది. నేను తను ఏమన్నా పట్టించుకునేవాడినే కాదేమో. నా కూతురికి సహాయంగా ఉండడానికి నేను కూడా కొన్ని పనులు చేసేవాడిని కదా. నేను నా కోడల్ని ఎప్పుడూ నా కూతురుగానే భావిస్తున్నాను. కానీ తను నన్ను తండ్రిగా భావిస్తుందో లేదో కూడా తెలియదు. సరే, ఆ విషయం వదిలేస్తే కొన్ని రోజులుగా నేను నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. రోజు కోడలికి పనుల్లో నేను సహాయం చేయాలి అని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం వేడివేడిగా పకోడీలు, అల్లం టీ చేసుకొచ్చి తినిపిస్తాను. నువ్వు, కోడలు నా చేతి పకోడీలు రుచి చూద్దురు గాని అంటూ మీ అమ్మున్నప్పుడు నేను అడగకుండానే ఇవన్నీ చేసి తీసుకొచ్చి నా ముందు పెట్టేది అనగానే సుహాస్, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది నాన్న, పకోడీల సంగతి రేపు పొద్దున చూద్దాంలే, ఇప్పుడు మనం భోజనం చేద్దాంరా అని అనగానే, బాబు, నాకు ఈరోజు పకోడీలు తినాలనుంది, చాలా ఆశగా అనిపిస్తుంది అని చెప్పగానే సుహాస్ రమ్యను పిలిచి, రమ్య, నాన్నకి పకోడీలు తినాలనిపిస్తుందట, నువ్వు పకోడీలు, టీ కూడా చెయ్యి అంటూ చెప్పాడు. ఆ మాటలు విని రమ్యకి చాలా కోపం వచ్చింది. ఎంతో కష్టపడి డిన్నర్ ప్రిపేర్ చేపిస్తే మళ్ళీ ముసలాయన నాతో పకోడీలు చేయించారు ఇంత రాత్రిపూట అని చాలాసేపు కొనుక్కుంది రమ్య. తర్వాత రోజు సుహాస్ ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత రమ్య తన తల్లికి ఫోన్ చేసి ముందు రోజు రాత్రి జరిగిన విషయం అంతా చెప్పింది. ఈయన ఉద్దేశపూర్వకంగానే నన్ను ఇబ్బంది పెడుతున్నాడమ్మా అంటూ తల్లితో చెప్పింది. వెంటనే ఈశ్వరి గారు, అలాంటిది ఏమీ ఉండదమ్మా, మీ మామయ్యకు షుగర్ ఉంది కదా, అందుకే ఆయనకి మాటి మాటికి ఆకలవుతూ ఉండుండొచ్చు, ఆయనకి సాయంత్రం ఏమైనా స్నాక్స్ చేసి పెడుతూ ఉండు, అప్పుడు రాత్రిపూట అంత ఇబ్బంది ఉండదు అని చెప్పగానే రమ్యకి తల్లి మాటలు అస్సలు రుచించలేదు. వెంటనే రమ్య తన స్నేహితురాలకి ఫోన్ చేసింది. ఆ స్నేహితురాలు రమ్యతో, ఆయన నిన్ను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారు రమ్య, నువ్వు కూడా అలాగే చెయ్యి, ఆయన తిక్క కుదురుతుంది, ఆయన కొడుకు ఇంట్లో లేనప్పుడు ఆయనకు నువ్వు సరైన గుణపాఠం చెప్పు, లేకపోతే రోజు రోజుకి ఇలాంటి టార్చర్ ఎక్కువైపోతుంది నీకు అంటూ చెప్పింది. ఆ తర్వాత రమ్య చంద్రశేఖర్ గారితో, మామయ్య గారు, మీకు ఒక కూతురు ఉండుంటే అప్పుడు నా బాధ మీకు అర్థమయ్యేది, నేను మీ కోడల్ని కాబట్టి మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సుహాస్ నా భర్త అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఏదో ఒకరోజు మీ కొడుకు మనసుని పూర్తిగా మార్చేసి నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను, కాబట్టి పొర్రపాటున కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించొద్దు అనగానే చంద్రశేఖర్ గారు, అమ్మ రమ్య, నేను నిన్ను కూతురులాగానే భావిస్తున్నాను, నువ్వు నన్ను తండ్రిలా భావించుండుంటే నన్ను అర్థం చేసుకునేదానివి, అంతే తప్ప నా గురించి ఇలా చెడుగా వేరే వాళ్ళతో మాట్లాడేదానివే కాదు, నన్ను ఇలా అపార్థం చేసుకునేదానివే కాదు. నువ్వు కూతురుగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించిన రోజు నేను కూడా నీకు తండ్రిలాగానే కనిపిస్తాను. నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకిక్కడ ఉండలేను, నేను మీ ముందు చేతులు చాచి అడుక్కోవడానికి మాత్రం రాలేదు, నా ఇల్లు, నా డబ్బు, ఊర్లో నాకు చాలా ఉన్నాయి,
నేను ఒంటరిగా అయినా అక్కడ జీవించగలను, కానీ నీకు ఇలా ఇబ్బందిగా మారడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాతో ఇన్ని రోజులు ఎలా ప్రవర్తించావో నాకు గుర్తుంది. అయినా సరే నువ్వు నా కూతురువి అనుకునే నేను నిన్ను క్షమిస్తున్నాను. ఈ రోజు నుంచి నీకు భారంగా ఇక్కడ ఉండాలని నేను అనుకోవడం లేదు. నీతో ఇన్ని బాధలు పెట్టించుకొని ఏదో ఒకరోజు నువ్వు నన్ను ఇంట్లో నుంచి గెంటేసేలా చేసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను ఖచ్చితంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పారు చంద్రశేఖర్ గారు. ఆ మాటలు విని రమ్య కాస్త భయపడింది. ఈ విషయం అంతా భర్తకు తెలిస్తే ఏమవుతుందోనని. ఆ రోజు రాత్రి తనే స్వయంగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసింది. తన భర్త ముందు ఏడుస్తూ, మీ నాన్నగారికి మీరే అర్థమయ్యేలా చెప్పండి, రోజంతా ఆయన నన్ను చాలా విసిగిస్తున్నారు. ఇప్పుడు నేను ఇన్ని పనులు, ఆయనకి అన్ని సేవలు చేయలేను. మీరు నన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడితే నేను మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళిపోతాను అనగానే సుహాస్, పాపం మా నాన్నకి వయసు పెరిగిపోయింది కాబట్టి చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నారు. ఆయనకు ఏం తినాలనిపిస్తే కాస్త అది చేసి పెట్టొచ్చు కదా, ఆయన మనల్ని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు అంటూ సుహాస్ మాట్లాడుతూ ఉండగానే రమ్య ఏడుస్తూనే ఉంది. సుహాస్ ఎంత నచ్చ చెబుతున్నా సరే రమ్య అస్సలు వినిపించుకోవడం లేదు. రమ్య ఏడుస్తూనే, ఈయన రాత్రి భోజనం టైంలో స్నాక్స్ అడుగుతున్నారు, సాయంత్రం ఏమైనా స్నాక్స్ పెడితే నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు అని చెప్తున్నారు. నేను మాత్రం ఎన్నని చేయగలను? ఈ బిచ్చగాళ్ళందరినీ తీసుకొచ్చి నా నెత్తి మీద ఎక్కించారు మీరు. నేను ఇక వీళ్ళకి సేవలు చేయలేను. ఈయన కానీ ఇంట్లో ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. మీకు నేను కావాలో మీ నాన్నగారు కావాలో మీరే తేల్చుకోండి. ఇక ఈ బిచ్చగాడితో కలిసి నేను జీవించలేను. మీరు మీ నాన్నే కావాలి అని అనుకుంటే నన్ను వదులుకోండి అని రమ్య చెప్పగానే సుహాస్ కోపంగా, ఏమన్నావు నువ్వు? మా నాన్ననే నువ్వు బిచ్చగాడు అంటున్నావు కదా. మా నాన్న ఎంత గొప్పవారో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. రేపు పొద్దున్నే నువ్వు రెడీగా ఉండు, నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. రేపు మనం మా నాన్నతో కలిసి మా ఊరికి వెడుతున్నాము అని చెప్పగానే రమ్య తన మామగారిని ఊళ్ళో వదిలిపెట్టడానికి తీసుకెళ్తున్నాడు భర్త అనుకొని చాలా సంతోషించింది. ఉదయమే సుహాస్ తన తండ్రి ఇంకా తన భార్యలతో కలిసి గ్రామానికి చేరుకోగానే చంద్రశేఖర్ గారు వస్తున్నారు అన్న విషయం తెలియగానే చంద్రశేఖర్ గారిని కలిసేందుకు ఆ ఊర్లోని జనమంతా క్యూ కట్టారు. పెద్ద పెద్ద భూస్వాములు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ చంద్రశేఖర్ గారి పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చారు. అందరూ ఆనందంతో ఆయనపై పూల వర్షం కురిపించారు. తన ఇంట్లో పని మనిషి కన్నా హీనంగా బ్రతుకుతున్న మామగారికి ఆ ఊర్లో అంత గౌరవం దక్కడం చూసి రమ్య ఆశ్చర్యపోయింది. ఆయనకు ఊర్లో అంత గౌరవం, మర్యాదలు ఉన్నాయని రమ్య కలలో కూడా ఊహించలేదు. చంద్రశేఖర్ గారు తన భార్య లక్ష్మి గారు చనిపోయిన తర్వాత ఊర్లో తన దగ్గరున్న డబ్బులతో చాలా మంచి పనులు చేశారు. వృద్ధాశ్రమాలు, హాస్పిటళ్ళు కట్టించారు. కొన్ని చోట్ల స్కూళ్ళు కూడా తెరిచారు. తెలివితేటలు ఉండి చదువు చెప్పించే స్తోమత లేని పిల్లలకి కాలేజీ ఫీజులు కట్టించి మరీ చదివించారు. సమాజంలో తన మామగారు చేసిన మంచి పనులు, తన మామగారికి లభించిన గౌరవం, మర్యాదలు చూశాక రూప కళ్ళు తెరుచుకున్నాయి. తన తప్పును గ్రహించింది. తనకు అవకాశం దొరికిన వెంటనే, జనప్రవాహం తగ్గిన వెంటనే వచ్చి తన మామగారి పాదాల మీద పడి, క్షమించండి మామయ్య గారు, నేను మీ విషయంలో చాలా చెడ్డ తప్పులు చేశాను, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఇప్పుడిక ఇలాంటి పొరపాటు నా వైపు నుంచి జరగదు అంటూ తన మామగారికి క్షమాపణలు చెప్పింది. చంద్రశేఖర్ గారు వెంటనే, అమ్మ రమ్య, నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు, నువ్వు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను అంటూ రమ్య తలపై చెయ్యి వేసి, నేను నిన్ను నా కూతురుగా భావిస్తున్నాను కాబట్టే నువ్వు పాత విషయాలన్నీ మర్చిపో. ఈ ముసలాన్ని ఈ వయసులో కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఆకలి వేయకముందే కొంచెం అన్నం పెట్టు. ఇప్పుడు నుంచి నువ్వు నా కోడలివి కాదు, నువ్విక నుంచి నాకు మా అమ్మవి. నేను అలాగే ఫీల్ అవుతున్నాను.
బిడ్డకు ఆకలేస్తే అమ్మకే కదా చెబుతాడు. అందుకే నేను కూడా నాకు ఆకలిస్తే నిన్నే అడుగుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మామగారి నోటి నుంచి అలాంటి గౌరవప్రదమైన మాటలు వింటున్న రమ్యకి కన్నీళ్ళొచ్చాయి. వెంటనే మామగారు చేయి పట్టుకొని, మామయ్య గారు, నేను చేసిన తప్పులన్నీ మర్చిపోండి. ఈ రోజు తర్వాత ఈ కూతురు మీద మీకు ఫిర్యాదు చేసే అవకాశమే రాదు. మీరు నన్ను ఒక తండ్రిలాగా అర్థం చేసుకోగలిగినప్పుడు నేను కూడా ఒక కూతురులాగా నా కర్తవ్యాలని నెరవేర్చగలను అంది రమ్య. చంద్రశేఖర్ గారు కోడల్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. అలా ఇద్దరిని చూసిన సుహాస్, ఇప్పుడు ఈ మామ కోడళ్ళ మధ్య తండ్రి కూతుళ్ళ కంటే ఎక్కువ ప్రేమ ఉంది. వీరిద్దరూ కలిసి నన్ను మర్చిపోతున్నారు అనగానే ముగ్గురు సంతోషంగా నవ్వుకున్నారు. ఆ రోజు తర్వాత చంద్రశేఖర్ గారు ఆకలి అవుతోంది, అన్నం పెట్టమని అడిగే అవకాశం రమ్య ఎప్పుడూ ఆయనకి ఇవ్వలేదు. ఆయన అడగకముందే ఆయన కోసం ఆయనకి ఏమి ఇష్టమో అన్నీ తెలుసుకొని రెడీ చేసి ఆయన ముందు పెట్టేది రమ్య. ఆ రోజు నుంచి చంద్రశేఖర్ గారు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇన్ని రోజులు శాపంగా ఉన్న ఆయన వృద్ధాప్యం ఇప్పుడు ఒక వరంలా మారిపోయింది. ఆయనకి కోడలి రూపంలో ఒక కూతురు కాకుండా ఏకంగా ఒక అమ్మే దొరికింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? వృద్ధాప్యంలో అమ్మ దొరకడం ఎవరికైనా అదృష్టమే కదా, మీరేమంటారు? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.